మనకి స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయినప్పుడు పెరగొచ్చు తగ్గొచ్చు. సో బోత్ సైడ్ ఉంటుంది. సో తగ్గే స్కోప్ ఉంటే చాలా ఎక్కువ తగ్గుతాయండి, పెరిగే స్కోప్ ఉంటే అలానే పెరుగుతాయి. సో ఏంటంటే హై రిస్క్ హై రిటర్న్ ఉంటాయి. కాబట్టి ఇవి జనరల్ పబ్లిక్ కాకుండా కొంచెం పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి సూట్ అవుతాయి. లేదు పెద్ద మొత్తంలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, స్టాక్ మార్కెట్ మీద రిస్క్ ఎక్కువ తీసుకోగలిగిన వాళ్ళకి ఇవి సూట్ అవుతాయి. చాలామందికి ఏంటంటే ఈ సాఫ్ట్స్ ద్వారా వచ్చిన ఈ షేర్స్ని అమ్ముతూ ఉంటారు బయట. ఆ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్కి ఏంటంటే ఎవ్రీ ఇయర్ స్టాక్స్ ఇస్తూ ఉంటారు. వాటిని వాళ్ళు బయట మార్కెట్లో అమ్ముకుంటారు వాళ్ళకి మనీ అవసరమైనప్పుడు, లేదా కంపెనీ వదిలేసి వెళ్ళిపోయినప్పుడు. సో ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ స్టాక్స్ని బయట మార్కెట్లో అమ్ముకున్నప్పుడు వాళ్ళు ఎంతో కొంత వాల్యూ పే చేసి తీసుకుంటారు. ఓకే. అండ్ వీటికి మనకు నచ్చినట్లు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కొన్నాం. యూ హ్యావ్ టు ట్రస్ట్ యువర్ బ్రోకర్. ఆథరైజ్డ్ ఉన్నారా? ఆథరైజ్డ్ బ్రోకర్స్, మీతో ఎక్స్పీరియన్స్ ఉన్న బ్రోకర్స్ దగ్గరే మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కౌంటర్ పార్టీ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో నేను ఒక ఫ్రాడ్ ఇందులో చూసాను. ఈ అపోలో ఎనర్జీ స్టాక్స్ ఇప్పిస్తామని చెప్పేసి 15 లక్షలు కొట్టేశారండి. ట్రాన్స్ఫర్ చేశారు పర్సనల్ అకౌంట్కి. వాళ్ళు స్టాక్స్ డెలివర్ చేయలేదు. ఎవరితో చెప్పుకుంటారు? ఇది ఆన్లైన్లో జరిగింది. ఇది హై రిస్క్ కిందకి వచ్చేస్తుంది. అదే మీరు బ్రోకర్ ద్వారా చేస్తే బ్రోకర్ ఏం చేస్తారంటే వాళ్ళు ఫస్ట్ మొత్తం ప్రాసెస్ అంతా కొంచెం గట్టిగా ఫాలో అయ్యి వాళ్ళ అకౌంట్కి తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు మన అకౌంట్కి ఇస్తారు. సో మనం డైరెక్ట్గా కొనడం కన్నా బయట ఎవరైనా ఆథరైజ్డ్ బ్రోకర్స్ ద్వారానే కొనండి. సో వాళ్ళంటే రిస్క్ని మిటిగేట్ చేసే కేపబిలిటీ ఉంది. లేదు నాకు దగ్గర హెవీ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఉంది, నేను డైరెక్ట్ కంపెనీ దగ్గర కొనుక్కుంటా అంటే దట్స్ డిఫరెంట్ స్టోరీ. యాంకర్ ఇన్వెస్టర్స్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒకేసారి రావడంతోనే 10 కోట్లు 20 కోట్లతో వస్తారు. ఓకే. వాళ్ళు పోయి ఆ కంపెనీ దగ్గరతో డైరెక్ట్గా మాట్లాడుకొని కొనుక్కోగలరు. బట్ చిన్న ఇన్వెస్టర్స్ ఒక 10 లక్షలు 15 లక్షలు పెట్టాలనుకున్న వాళ్ళు మాత్రం ఒక ఆథరైజ్డ్ బ్రోకర్ ద్వారానే వెళ్ళాలి.